నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, తాజా ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం రాష్ట్ర రాజకీయాల్లో సైతం ఆసక్తి రేపుతుంది. ప్రశాంత రాజకీయాలకు పెట్టింది పేరైన నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం సీమ రాజకీయాలు తలపించేలా పొలిటికల్ రగడ కొనసాగుతుంది. బాంబులు, కత్తులు లేకపోయినా వాటికన్నా సూటిగా గుచ్చుకునే పదునైన మాటలతో అధికార, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. వైసీపీ వెన్నుపోటు దినం నేపథ్యంలో ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న హాట్ కామెంట్స్ లో కోవూరు పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి కంచుకోటగా ఉండేది. పలుసార్లు ఆయన అక్కడి నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఏడాది క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. అది కూడా పారిశ్రామికవేత్త ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేతిలో. ప్రతిపక్షంలో ఉన్న నేత అధికారంలో ఉన్న మరో నేతను విమర్శించడం మామూలు అయితే ఇక్కడ విమర్శల ఘాటు ఎక్కువవుతుంది. కొవ్వూరులో కొనసాగుతున్న విమర్శల పరంపర జిల్లా రాజకీయ వర్గాల్ని అటువైపు చూసేలా చేస్తుంది. తాజాగా వెన్నుపోటు దినం సందర్భంగా వెన్నుపోటు దినం పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నేతలే వీధికెక్కడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వైసీపీని టార్గెట్ చేశారు. అసలు మన తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి అందరికీ అత్యంత భారీ మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్న తర్వాత సంవత్సరం అయినందుకు మీకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నన్ను 55,000 మెజార్టీతో మీ నమ్మకంతో నన్ను గెలిపించారు. అదే నమ్మకంతో 5 సంవత్సరాలు మీకు పనిచేసి కోవూరు నియోజకవర్గ ప్రజల కష్టాలు తీరుస్తానని చెప్పి ఎంపీ వేమిరెడ్డి గారి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మీకు మీ కష్టాలు తీరుస్తానని కూడా మాటిస్తున్నాను. ఇది ఒక్కటే కాదు, వీళ్ళు మచ్చుకు మాత్రమే ఈరోజు నేను హౌసింగ్ చెప్పాను. ఇరిగేషన్ కాలువల్లో అయితే వాళ్ళు తిన్నదానికి అవధులు లేవు. అదేవిధంగా ప్రతి ఒక్క దాంట్లో రోడ్లు అయితేనేమి, ఎక్కడ రోడ్లు వేశారో, ఎక్కడ ఇరిగేషన్ కాలువలు ఉన్నాయో, ఎక్కడ ప్రభుత్వ భూములు ఆక్యుపై చేశారో మొత్తం కూడా బయటికి తీసుకొని వస్తాము. ఇప్పటిదాకా పోనీలే పాప వీళ్ళు ఏదో చేసేశారు, తప్పులు చేశారు అని ఇప్పుడు దాకా అనుకుంటే ఈరోజు మళ్ళీ వెన్నుపోటు దినం ఒకటి ఎత్తుకొని వచ్చారు. కాబట్టి వీళ్ళు ఎవరికి వెన్నుపోటు పొడిచారో అది ప్రజలకి తప్పకుండా తీసి చూపిస్తామని కోవూరు నియోజకవర్గంలో ఈరోజు మీకు అందరికీ తెలియజేసుకోండి. దానికి కౌంటర్ గా ముంబై రెడ్ లైట్ ఏరియాలో కొన్నట్టుగా కోవూరులో వైసీపీ నేతలు కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అటు ప్రభుత్వంతో పాటు ఇటు స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పైన ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. ఆ రెడ్ లైట్ ఏరియాలో కొంటున్నట్టుగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంటున్నారు మీరు డబ్బులు పెట్టి. రెడ్ లైట్ ఏరియా అంటే అందరికీ తెలుసు కదా, బాంబేలో వాడుకోవడం, వదిలేయడం, డబ్బులు ఇచ్చుకోవడం. నీకేం అవసరం? మా నియోజకవర్గంలో మా పార్టీ నాయకుల్ని డబ్బులు పెట్టి నువ్వు కొనుక్కుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచారు నాయకులందరూ అని నువ్వు మాట్లాడేది ఏంది? నీ చుట్టూ ఉండేదంతా నువ్వు కొనుక్కున్న వాళ్లే కదా. నిన్న కూడా నువ్వు మాట్లాడేటప్పుడు నీ చుట్టూ ఉండే వాళ్ళంతా మా పార్టీ వాళ్లే వెన్నుపోటు పొడిచి నీ దగ్గరకు వచ్చారు. మీ ఆయన ఒక పెద్ద వెన్నుపోటుదారుడు. అంత గౌరవం ఇచ్చి, మర్యాద ఇచ్చి, ఇంటికి తీసుకెళ్లి దగ్గర కూర్చొని పెట్టుకుంటే, రాజ్యసభ ఇస్తే వెన్నుపోటు పొడిచేశారు కదా. మీరా మాట్లాడేది వెన్నుపోట్ల గురించి. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? కోవూరు నియోజకవర్గంలో ఎన్టీ రామారావు గారి అభిమానులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు ఉన్నారు, లోకేష్ గారి అభిమానులు ఉన్నారు. మా దగ్గరకు రాలా. పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. నువ్వేం చేశావు? ఈరోజు వాళ్ళందరినీ పక్కన పెట్టేసి నెల్లూరు టౌన్లో నుంచి ఒక 4 బ్రోకర్లను తీసుకొని వచ్చి నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పెట్టి మా వాళ్ళని నీ పార్టీలోకి తీసుకుంటున్నావు డబ్బులు పెట్టి కొనుక్కొని. ఏమైపోయినారు పాపం? తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బలి అయిపోయినారు కదా నీ వల్ల. బుచ్చిరెడ్డిపాలెంలోని పలు వార్డుల్లో పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకునే క్రమంలో ఆమె మాట్లాడుతూ అస్తవ్యస్తమైన విధానాలతో గత పాలకులు రాష్ట్రాన్ని దోచుకున్నట్లు మండిపడ్డారు. జగనన్న కాలనీ పేరుతో అనేక అవకతవకలు జరిగినట్లు చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో అనారోగ్య పీడితులకు 3 కోట్ల రూపాయల సీఎం సహాయనిధి మొత్తాన్ని అందజేసిన చంద్రబాబు మానవత్వాన్ని కొనియాడారు.
త్వరలోని తల్లికి వందనం, ఉచిత బస్సు పథకాలు అమలు చేయనున్నట్లు ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు అనుభవం వల్లే ఖాళీ ఖజానా చేతికి ఇచ్చిన ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి కొనసాగిస్తున్నారన్నారు. వెన్నుపోటు దినం పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచిన నేతలే వీధికి ఎక్కడం హాస్యాస్పదంగా ఉందని ఆమె పరోక్షంగా మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని విమర్శించారు. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు ప్రజల కోసం, పేద ప్రజల కోసం అనే కాన్సెప్ట్ తో అన్నా క్యాంటీన్లు 200 దాకా ఓపెన్ చేశాం. ప్రతి ఒక్క పేదవాడు 5 రూపాయలకి అన్నం తినగలుగుతున్నాడు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా 5 రూపాయలు ఇస్తే బ్రహ్మాండమైన భోజనం చేయగలుగుతున్నారు. కాబట్టి అదే విధంగా హౌసింగ్ తీసుకుంటే అందరివి ఎన్రోల్ చేశాం. గత ప్రభుత్వంలో ఈ హౌసింగ్ అనేది, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను నేను, ఇక్కడ ఒక జగనన్న కాలనీ ఉందంట, దాంట్లో 700 ఇల్లులు అలాట్ చేశారని చెప్తున్నారు. అందులో ఇల్లు అలాట్ చేసింది ఎవరికో తెలియదు, పొజిషన్ సర్టిఫికేట్ ఎవరికి ఇచ్చారో తెలియదు, కట్టింది ఎవరో తెలియదు, కాంట్రాక్ట్ ఎవరో తెలియదు, అసలు లబ్ధిదారులు ఎవరో తెలియదు. వాళ్ళు ఈ రోజు మళ్ళీ తిరిగి వస్తున్నారు. వాళ్ళని అన్యాయం చేసి వాళ్ళ పేర్లతో రాసి మీరు అమ్ముకున్నారు. వాళ్ళకి ఈ రోజు వాళ్ళ పేరు ఎన్రోల్ అయ్యింది కంప్యూటర్లో, వాళ్ళకి ఈ రోజు ఇల్లు రావట్లేదు. ఇది మీరు గత ప్రభుత్వంలో చేసి మళ్ళీ ఇప్పుడు వెన్నుపోటు దినమంట. వీళ్ళ దానికి ఏం పేరు పెట్టాలో మనకు తెలియదు. ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు వెన్నుపోటు నాయకుడే. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ చేసింది ఇదే. దాంతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వేమిరెడ్డి దంపతులపై నల్లపరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు పదవులకే పరిమితమైనట్లు విమర్శించారు. సూపర్ 6 పథకాలు ఎక్కడ అమలు కావడం లేదని మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష హోదాలో ఉండి పోరాటాలు చేస్తే ఉలిక్కిపడాల్సిన అవసరమేంటని తెలుగుదేశం పార్టీ నేతలను ప్రశ్నించారు. రాజకీయాల్లో ఆవేశాలు, కోపాలు పనికిరావని హితవు పలికారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులు అంతా వెన్నుపోటుదారులని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రసన్న తప్పుబట్టారు. వేమిరెడ్డి దంపతులు ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వెళ్లారు అంటూ సూటిగా ప్రశ్నించారు. నేను ఒకటే అడుగుతున్నా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మీరు ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలోకి వెళ్లారు? జగన్మోహన్ రెడ్డి గారు దయపెడితేనే కదా మీకు రాజ్యసభ వచ్చింది. మిమ్మల్ని దగ్గర పెట్టుకున్నాడు కదా, మీకు ఎంతో గౌరవం ఇచ్చాడు కదా, ఎంతో మర్యాద ఇచ్చాడు కదా. నేరుగా లంచ్ టైంలో డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్ళి ఆయనతో పాటు నిన్ను కూర్చొని పెట్టుకుని భోజనం పెట్టాడు కదా. అటువంటి వ్యక్తికి నువ్వు వెన్నుపోటు పొడిచావు. నిన్న మాట్లాడడం ఏందా బుచ్చిరెడ్డిపాళెంలో ఆవేశంతో ఊగిపోతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వెన్నుపోటుదారులంటే మీరిద్దరు ఎవరమ్మా? మీ భార్యాభర్తలు వెన్నుపోటు పొడవలేదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మర్యాద ఇచ్చాడు, మీ ఆయనకి ఎంత గౌరవం ఇచ్చాడు. మీరు చేసింది ఏంది? ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్నుపోటు పొడుస్తున్నారు? బాంబేలో రెడ్ లైట్ ఏరియా ఉంది, ప్రపంచం అంతా తెలుసు. ఆ రెడ్ లైట్ ఏరియాలో కొంటున్నట్టుగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కొంటున్నారు మీరు. ఇలా ఇద్దరి మాటల యుద్ధం కొనసాగుతుండగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి అనుకూలంగా తెలుగుదేశం పార్టీ సెకండ్ క్యాడర్ రంగంలోకి దిగింది. వేమిరెడ్డి దంపతులు దివ్యాంగులకు ట్రైసైకిల్ పంపిణీ దగ్గర నుంచి వీపీఆర్ వాటర్ ప్లాంట్లు, రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తూ ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటున్నారన్నారు. సొంత చెల్లికి, తల్లికి, నాయకులకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర మాజీ సీఎం జగన్దని ధ్వజమెత్తారు. గ్రామాల్లో ప్రసన్న కుమార్ రెడ్డి అక్రమ కలెక్షన్లు తట్టుకోలేక వైసీపీ కార్యకర్తలు పార్టీ మారుతున్నారని ఎద్దేవా చేశారు. పెన్నా కరకట్ట మొత్తాన్ని దోచుకు తిన్న చరిత్ర ప్రసన్న కుమార్ రెడ్డిదని ఆరోపిస్తున్నారు. మరొకసారి వేమిరెడ్డి దంపతులను గాని, కూటమి ప్రభుత్వాన్ని గాని విమర్శిస్తే తాము కూడా ప్రసన్న చిట్టా విప్పుతామని తెలుగు తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా కొవ్వూరులో జరుగుతున్న పొలిటికల్ రగడ, విమర్శ ప్రతి విమర్శలు ఎంత దూరం వెళ్తాయనేది ప్రస్తుతం జిల్లాలో చర్చగా మారింది. మరి ఈ పొలిటికల్ హీట్ కి ఎప్పుడు పులి స్టాప్ పడుతుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.